బయట వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది కదండి. ఇంట్లోనే స్పైసీగా ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. అందుకనే ఈరోజు నేనైతే స్పైసీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే 4 ఎగ్స్తో చేస్తున్నానండి. ముందుగా ఎగ్స్ తీసుకొని వాటిని పగలగొట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బౌల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక పగలగొట్టుకున్న ఎగ్ని దాంట్లో వేసుకోవాలి. వేగానే కలుపుతూనే ఉండాలి, లేదంటే ఆమ్లెట్ మాదిరిగా తయారైపోతుంది. అందుకని వేగానే కలుపుతూ ఉండండి. అది కొంచెం వేగినాక దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర మరియు పచ్చిమిర్చి వేస్తూ ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కాస్త వేగినాక దాంట్లో ఆనియన్ వేస్తూ వేయించాలి. ఆనియన్ బాగా కొంచెం వేగినాక తర్వాతకి దాంట్లో కరివేపాకు వేసి కలపాలి. ఇవన్నీ కాస్త వేగినాక అల్లం వేసి కలుపుకోవాలి. అవన్నీ మంచి కలర్ వచ్చాక ఇందాక మనం ఎగ్ని వేయించుకున్నాం కదా, దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ వాటికంతా పట్టేంత వరకు వేయించుకోవాలి. అలాగే వేయిస్తూ కలుపుతూ ఉండాలి. ఒక 5-6 మినిట్స్ వేయిస్తూ ఉండాలి. ఆ మసాలా వాటికంతా పట్టిన తర్వాత దాంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర సోయా సాస్ మరియు చిల్లీ సాస్ ఉంటే కనుక దాంట్లో యాడ్ చేసుకోవాలి. అవి ఆప్షనల్ అండి, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. తర్వాతకి కారం మరియు ఉప్పు యాడ్ చేసుకొని 5-6 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలి. అంతే, మన యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.